దయచేసి ఇంకో సమస్య రావడానికి ముందే ఏం జరిగిందో చెప్పండి నాన్న. మీకేమీ కాకూడదనే బాధ్యతతోనే అడుగుతున్నాను. చెప్పండి నాన్న, చెప్పండి. ఇది ఎన్నో సంవత్సరాల భారం, అంత సులభంగా దించుకోలేం. అవును అరుణ్, జరిగింది నాలోనే ఉండనివ్వు. అది నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించుకో. కొన్ని న్యాయాలు చెప్పేలోపు కాలం గడిచిపోతుంది, కొన్ని న్యాయాలు చెప్పేలోపు ప్రాణమే పోతుంది. ఇది విధిరాత. ఇంతకు మించి దీని గురించి నన్నేమీ అడగద్దు బాబు. వెళ్ళండి నాన్న, వెళ్ళండి. మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా ఏంటి? నాకు మీ మీద ఉన్న ప్రేమ దేన్నైనా తెలుసుకునేలా చేస్తుంది నాన్న. మీరు నాకేమీ చెప్పొద్దు. నేనే తెలుసుకుంటాను. నమస్కారం సార్. సార్, నేను మీకు చెప్పిన పని ఏమైంది? దాన్ని ఫాలో చేస్తున్నారా లేదా? సార్, నేను అది ఫాలో చేస్తున్నాను సార్. ఇక్కడేమో సమస్య మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి. మీరు కనిపెట్టేలోగా జరగాల్సినవన్నీ జరిగిపోయేలా ఉన్నాయి. మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను చూసుకుంటాను. సార్, మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు సార్. ప్లీజ్ కాస్త రిలాక్స్డ్గా ఉండండి. నాకు మీరు సర్ది చెప్పాల్సిన అవసరం లేదు. క్లూ ఏదైనా దొరికిందా? సార్, రిజల్ట్ వచ్చింది సార్. మనం సోషల్ మీడియాలో ఆవిడ ఫోటో పెట్టాం కదా సార్. అవును. అది చూసి పార్వతీపురం అనే గ్రామం నుంచి ఒక ఆయన నాకు ఫోన్ చేశారు సార్. మీరు చెప్పేది నిజమేనా? ఆవిడెవరో తెలిసిందా? సార్, ఆవిడ పేరు పార్వతి అని మాత్రం తెలిసింది. ఇంకే వివరాలు తెలియలేదు సార్. ఆవిడ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నేను పార్వతీపురం వెళ్తున్నాను సార్. సార్, పూర్తి వివరాలు తెలుసుకుని నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను సార్, కానీ ఈ లోపల మీరే ఫోన్ చేశారు. సార్, పార్వతీపురం ఎక్కడుందో చెప్పండి, నేను వెంటనే బయలుదేరి వస్తాను. సార్, ఆ గ్రామం మనమున్న ఊరికి చాలా డిస్టెన్స్ లో ఉంది సార్. మీరు అంత దూరం శ్రమపడి రావాల్సిన అవసరం లేదు సార్. నేను అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. సార్, మీరు 2 రోజులు ఓపిక పట్టండి. పార్వతమ్మకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను సార్. తెలియాలి సార్, తెలిసి తీరాలి. ఇక్కడ ఇంకో సమస్య వచ్చి పడేలోగా ఆవిడ్ని వెంటనే కలిసి దీన్ని పరిష్కరించి తీరాలి. తప్పకుండా జరుగుతుంది సార్. మీ నాన్నగారు ఇరుక్కున్న సమస్యల వలయం నుండి ఆయన్ను బయటకు తీసుకురావడానికి దానికి సంబంధించిన వ్యక్తిని మనం కలుసుకోబోతున్నాం సార్. ఆ రహస్యాన్ని ఛేదించడానికి మనకున్న దూరం జస్ట్ స్మాల్ డిస్టెన్సెస్ సార్. మీరు దేని గురించి బాధపడకుండా ధైర్యంగా ఉండండి సార్. నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. మీ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను సార్. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పటికీ నిలబెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. నువ్వు మా నాన్న ప్రశాంతతని పాడు చేసే విషయాన్ని మా నాన్న నాకు చెప్పకుండా దాచిపెట్టొచ్చు, కానీ అదేంటో నేనే తెలుసుకోబోతున్నాను. నువ్వు ఎలా వచ్చావు, ఆ పెద్ద ఆయనకి నువ్వు ఏమవుతావు, ఆ పార్వతమ్మకి మా నాన్నకి మధ్య ఏం సమస్య ఉందో, ఇంతవరకు ఎవ్వరికీ తెలియకుండా దాచిన రహస్యాన్ని బయటికి తీసుకొస్తాను.
హలో, నేనే సార్, కొత్తపేట కార్తీక్ మాట్లాడుతున్నా. కొంచెం లైన్లో ఉండు. ఆ పూజారి పశుపతి దొరికాడా? 2 రోజుల నుంచి వాడి ఏరియాలోనే తిరుగుతున్నాను సార్, వాడు కనపడడం లేదు. ఆ రోజు మన నుంచి తప్పించుకున్నాడు ఇంతవరకు ఇంటికి రాలేదంట సార్. ఆ చుట్టుపక్కల ఉన్న ఏదైనా దేవాలయంలో ఉండుంటాడు. మొత్తం అంతా వెతకండి. చుట్టుపక్కల ఉన్న అన్ని దేవాలయాలను వెతికాను సార్, వాడు ఎక్కడా లేడు. మీరేం దిగులు పడకండి సార్, వాడు ఎక్కడ కనపడినా సరే వాడిని వెంటనే లేపేసి మీకు ఫోన్ చేస్తాను. తొందరపడి మీరు వాడిని ఏమీ చేయొద్దు. మనం వాడి దగ్గర నుంచి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అయ్యగారు, ఏయ్, నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? కాఫీ తీసుకొచ్చానయ్యా. నేను కాఫీ ఎవరు అడిగారు? ఎప్పుడు ఈ టైంలో తాగుతారు కదా. సరే సరే, అక్కడ పెట్టి వెళ్ళు. అలాగేనయ్యా. అయ్యగారు, పుట్ట దగ్గర మీ ఫోన్ పడుంది. నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. అలాగేనయ్యా. హలో సార్ చెప్పండి సార్. ఆ పశుపతి ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి. వాడిని ఏమీ చేయకుండా తీసుకొచ్చి నాకు అప్పగించాలి. ఈ రోజు ఎలాగైనా సరే వాడిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను సార్. ముందా పంచే. హలో రాజశేఖర్, నీతో అరుణ ఉండటం వల్ల నేను మాట్లాడలేకపోయాను. ఎలా ఉన్నావు? బాగున్నావా? నందిని బయటకు వచ్చేసిందని తెలిసిన తర్వాత ఇక నేను ఎలా బాగుంటాను స్వామి? ఒకరోజు రాత్రి నందిని నా మీదకి దూకినట్టు కలొచ్చిందని నేను మీకు ఫోన్ చేశాను. ఆ కలే నేను తట్టుకోలేకపోయానే. ఈ నిజాన్ని ఎలా తట్టుకోగలను? నేనుండగా అలా జరుగుతుందా? నా శక్తి మీద నీకు నమ్మకం లేదా? మీ శక్తి మీద నాకు అపనమ్మకం లేదు, కానీ నందిని శక్తి నాకు కదా. తన శక్తి మన శక్తిని మించింది కదా. దాని నుంచి మనం ఎలా తప్పించుకోగలం? పౌర్ణమి పూజ తాయెత్తులతో 20 సంవత్సరాలుగా నందిని బారి నుంచి తప్పించుకుంటూ వస్తున్నాం, కానీ ఇక ఒక్క నిమిషం కూడా తప్పించుకోలేమనుకుంటా. కన్నెపిల్ల రక్తం పడితేనే నందిని బయటకు వస్తుంది అని చెప్పారు. ఆ అవకాశమే లేనప్పుడు నందిని బయటకు ఎలా వచ్చింది? పౌర్ణమి పూజ చేయకపోవటం వల్ల నందినికి శక్తి పెరిగి బయటకు వచ్చుంటుంది. నువ్వేవి భయపడకో. నందిని ఎలాగైనా కట్టడి చేసి మళ్ళీ పుట్టలో బంధిద్దాం. నందినిని మనం తీసుకొచ్చినప్పుడు అది చిన్న పాము, కానీ ఇప్పుడు అలా కాదే. 20 సంవత్సరాల తర్వాత దాని పగ, ఆవేశం కనీసం మనం ఊహించలేని విధంగా ఉంటాయి కదా స్వామి. ఆ శక్తిని మనం ఎలా తట్టుకోగలం? మనం దాన్ని ఏమీ చేయలేం, కానీ మంత్రశక్తితో దాన్ని కట్టడి చేయొచ్చు. ఎక్కడుందో కూడా తెలియని ఆ పావుని మంత్రశక్తితో ఎలా కట్టడి చేయగలం స్వామి? మంత్రశక్తి చీకట్లో ఉన్నదాన్ని వెలుతురులోకి తీసుకొస్తుంది, వెలుతురులో ఉన్నదాన్ని చీకట్లో దాస్తుంది. అదే మంత్రశక్తి. నందినిని కట్టడి చేయడం తెలిసింది నాకు. బయటికి వస్తే ఎలా అంచాలో కూడా తెలుసు. నేను పోగొట్టుకున్న శక్తిని తిరిగి పొందడానికి ఈ రోజే పూజ ప్రారంభిస్తాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా మాంత్రిక శక్తిని తిరిగి పొంది నందినికి ఎదురొడ్డి పోరాడతాను. స్వామి, మీరు పూజలో కూర్చుంటానన్న మాట నాకు కాస్త ఊరటగా ఉంది స్వామి. అయినా మీరు వచ్చేలోగా నందిని నన్ను అరుణ్ణో ఏవైనా చేస్తే? నేనిచ్చిన కడియం నీ చేతికున్నంత వరకు నందిని మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఒకవేళ దాన్ని కూడా దాటి నందిని మిమ్మల్ని ఏవైనా చెయ్యాలంటే అది అమావాస్య రోజు మాత్రమే వీలవుతుంది. ఏమంటున్నారు? అమావాస్య రోజు ఆపద పొంచి ఉందా స్వామి? నువ్వు భయపడాల్సిన పని లేదు.